అంటే ఇప్పుడు ఈ క్షేత్రాలన్నీ ఉన్నాయి కదా గురుగారు, మీరు వెళ్తుంటారా క్షేత్రాలు? క్షేత్రాలు కదా, బద్రీనాథ్, కేదార్నాథ్ అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మీ అనుభవాలు ఎలా ఉంటాయి గురుగారు? అక్కడికంటే ఇంతకుముందు నేను కోపం ఎక్కువగా ఉండేదండి, చాలా విపరీతమైన కోపం అన్నమాట. ఇలాగ నడుస్తుంటే అంత కోపంగా ఉండేది అనమాట. నేను చెప్పినట్టు జరగాలి అనే ఉద్దేశంలో ఉండేవాడిని. మీకు అలాగే సిద్ధి ఉంది కాబట్టి. మరి ఏంటో అలాగా కోపం ఎవరేమైనా అన్నా సరే కోపం పడిపోతుండేవాడిని అనమాట. కోపం పడి ఇప్పుడు మా స్వామి అన్నారు, ఏ విషయానికి ఎటువంటి కోపం చెప్పక, అలాగే ఎటువంటిది ఎవరితోటి కూడా చెడుగా మాట్లాడక, అందరితో సాత్వికంగా ఉండు. అన్నిటికన్నా విద్యలన్నిటికన్నా ఉన్నతమైన విద్య ఏది అంటే సాత్వికమైంది. నువ్వు అన్నిటికీ కూడా సాత్వికంగానే మాట్లాడు. ఎటువంటిది నీ తాలూకా సత్యం కానీ అసత్యం కానీ ఏది చెప్పక, నువ్వు చెప్పొచ్చేది ఒకటే సాత్వికత్వం. ఎందుకంటే సాత్వికత్వం చెప్పడం అంటే మీరు సాత్వికత్వం అడిగితే మీరు సాత్వికుడిగా మారుతారు. ఇప్పుడు మనం అనడానికి లేదు, వీరబ్రహ్మం గారు ఏటు కోరుకున్నారో అది ఇప్పుడు జరుగుతుంది. ఒరిస్సాలో దాస్ గారు ఉన్నారు, అతను ఏటు కోరుకున్నారో అది జరుగుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనస్సే. రామాయణ కాలంలో వ్యాసుడు ఏం కోరుకున్నాడో అది జరుగుతుంది, వాల్మీకి ఏటు కోరుకున్నాడో అది జరుగుతుంది. అదే జరుగుతుంది కదా. అలాగే మన మనస్సుతోటి మనం ఏది కోరుకుంటే అదే జరుగుతాయి. ఆ కోరిక ఉన్నతంగా మంచిదిగా చేయండి. నేను చెప్పొచ్చేది అదే అందరికీ, మనస్సుతోటి ఏదైనా చేయొచ్చు. ఎవరైనా ఒక క్షేత్ర దర్శనానికి కానీ దానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా ఉండాలి, ఆ దేవీ దేవతలతో ఏ విధంగా మాట్లాడాలి గురుగారు? ఏమీ లేదండి, ఏ గుడికి వెళ్ళినా మంచి ఆలోచించండి, మీ గురించి ఆలోచించండి. పక్క వాళ్ళు ఎలాగున్నారు, ఏ రంగులో ఉన్నారు, ఎలాగున్నారు వాళ్ళ గురించి ఆలోచించకండి. మీ గురించి మీకు ఏంటి కావాలిస్తే అది అడగండి. ఒక 5 నిమిషాలు కూర్చోండి, ఆ గుడి చుట్టూ 3 సార్లు తిరగండి. తిరిగి ఆ దేవుడికి ఏంటి కావాలో అదే కోరుకోండి. అందుకనే ఒక స్త్రీ అందంగా ఉందని కానీ, ఒక పురుషుడు అందంగా ఉన్నాడు కానీ, అతగాడు ఆ బట్టలు వేసుకొచ్చాడని ఈ బట్టలు కారం తెచ్చాడు, అది కాదు చూసేది. ఆ భగవంతుడిని మనసారా ప్రార్థించండి, మనసారా చూడండి, మనసారా కోరండి, జరుగుతాయి. అంటే ఇప్పుడు ఈ ఆలయాల్లో ఇప్పుడు చాలా పెద్ద పెద్ద దేవతా విగ్రహాలు, ఇప్పుడు తిరుమలలో కావచ్చు, ఈ అనంత పద్మనాభ స్వామి దగ్గర కావచ్చు, రంగనాథ స్వామిలో కావచ్చు, పూరిలో, ఇవన్నీ వస్తాయి కదా గురు, ఇవన్నీ ఎలాగ వచ్చినాయి అని? ఇవన్నీ ఎలాగ వచ్చినాయంటే ఆ మహావిష్ణువు యొక్క అనేకమైన రూపాలు. ఆ మహావిష్ణువు అంటే పరమాత్ముడే కదా, ఈశ్వరుడే. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే కథ మనం విన్నాము. వాళ్ళందరూ ఎవరంటే ఈశ్వరుడు అంటారు. నన్ను తెలుసుకుంటే సమస్తం నువ్వు తెలుసుకోగలవండి అంటే మరి ఎవరు తెలుసుకోలేరు. సో ఆ వాక్యాన్ని నేను పట్టుకున్నమాట. అసలు ఎలా తెలుసుకోవాలి ఏంటి సంగతి అన్నది ఈ విధంగా వెళ్ళి 64 లోకాలు ఉంటే 64 లోకాలు మనం చూడలేము. ఎందుకంటే మనం ఎంతకాలం ఉంటామో మనకే తెలియదు. బుర్ర కూడా మనకి ఆ నరాలు అవి సెట్ అవ్వవు. ఏదో కొంతవరకు మనకి సెట్ అవుతుంది తప్ప నరాలు కానీ కొట్టేసాయంటే టక్కన ఎగిరిపోతాం. అప్పుడే 2 సార్లు జల తిన్నా. అందుకని వాటి గురించి అంతగా డీప్గా వెళ్ళడానికి లేదు. ఏదో ఇవన్నీ విష్ణు స్వరూపాలుగా ఆ మహావిష్ణువు యొక్క అనేకమైన రూపాలు. ఆ మహావిష్ణువు అంటే శివుడు రూపం, శివుడు ఎవరంటే పరమాత్ముడు రూపం, పరమాత్ముడు అంటే సమస్త చరాచర జగత్తు. ఆ మహావిష్ణువు తాలూకా ఈ యొక్క అనేకమైన రూపాలు. ఆ ఈశ్వరుడు తాలూకా లింగాలు అంటాం, అనేకమైన ఈ రూపాలే మన యొక్క రూపాలే ఆ లింగాలు కూడా. అవి లింగాలు వేరు, మనం వేరు కాదు. అవి ఎంతో కాలం వాళ్ళకి అతను ఆ లింగాలకు పూజ చేయడం వల్ల అతనే ఆ లింగ రూపంలో వచ్చారు. ఇప్పుడు మీరు మహావిష్ణువు అంటే గుర్తొచ్చింది గురుగారు. ఇప్పుడు లక్ష్మీదేవిని అందరు పూజిస్తుంటుంటారు, మన భారతదేశంలో ఎక్కువ చేస్తుంటారు. కానీ మనం ధనం పరంగా బాగా వెనకబడి ఉన్నాము, లేదా ఇంకో విధంగా అనుకుంటాం. అంటే కారణం ఎక్కడ, లోపం ఎక్కడ వచ్చిందంటారు గురుగారు? లోపం ఎక్కడ వచ్చిందంటే నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసింది, నేను ఒక విషయానికి శివుడికి ఇదే విషయం మీద అడిగాను. ఏంటంటే స్వామి, ఇప్పుడు షిరిడి సాయిబాబా అన్నారు, అతను రాముని పూజించో ఏది పూజించో ఏది చేసా నాకు తెలియదు, కానీ అతను పూజించిన వాళ్ళకందరికీ డబ్బు అన్నది దొరుకుతుంది. షిరిడి బాబాని పూజ చేసి నాకు ఇదేంది, షిరిడి బాబా పూజ చేసి అదేంటి, కోరికలు తీరుతున్నాయి. మరి లక్ష్మీదేవిని పూజిస్తే కూడా అవుతుంది. మరి మీకు వాళ్ళకి తేడా ఏంటి అని అడిగాను. అలాగే అడిగాను. అడిగితే అతను అన్నారు, నాయనా నువ్వు ఎవరికి పూజ చేసినా వాళ్ళకు ఆయుష్ ఎంత ఉందో అంతే ఉంటుంది. భగవంతుడు ఆయుష్ ఎంత ఇవ్వబడిందో అంతే ఉంటుంది. అదే నన్ను పూజిస్తే లాభం ఏంటంటే నీ ఆయుష్ పెరుగుతుంది. ఇదేంటి స్వామి ఇది ఎలాగ లెక్క అంటే ఏం లేదు, నీకు సైంటిఫిక్ చెప్తాను చూడు. నీ ఆయుష్ 10 సంవత్సరాలు ఉంది, గురువులు చెప్పారు 10 సంవత్సరాలు నీకు ఆయుష్.
కాశీయాత్ర వెళ్ళిపో, 9 రోజులు ఉండిపో, 9 రాత్రులు నిద్రలు చేయి, 10 రోజు వచ్చి మళ్ళా నీ ఆయుష్ ఆటోమేటిక్గా అక్కడ పెరిగిపోయింది అంతే. డబ్బు ముఖ్యమా, ఆయుష్ ముఖ్యమా? ఎలా సాధ్యం గురుగారు అది? ఒక వ్యక్తి ఏంటంటే రోజు డ్యూటీకి వచ్చేవాడు కాదు, కానీ అతను నా దగ్గరికి వచ్చేసి కేకలేసాడు అనమాట, హట్ నువ్వు ఇలాగా అలాగా అనేసి. అంటే నేను స్వామికి అడిగాను, స్వామి అతను కోపం పడుతున్నాడు అని. నాయన నువ్వు అతని మీద కోపం పడక అన్న. ఏం కోపం పడకూడదండి స్వామి? లేదు, అతను నా గుడికి ఒక 9 రోజులు వచ్చి పడుకొని ఉన్నాడు, కాశీ క్షేత్రంలో ఉన్నాడు, అందువల్ల అతను ఆయుష్ పెరిగింది. ఓహా, నెక్స్ట్ రోజు వెళ్ళి అడిగాను, ఏమైనా మీరు క్రిస్టియన్స్ కదా, అలాంటప్పుడు మీరు మీ ఫ్యామిలీ కలిసి కాశీయాత్రం ఎలాగెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అంటే, ఓం నమః శివాయ అండి, మరి ఏమనుకోకండి, మా ఆవిడ అల్లరి పెట్టింది, నాకు కాశీక్షేత్రం వస్తావా రావా అనేసి. కాశీక్షేత్రం వెళ్ళి 9 రోజులు అక్కడ ఉన్నాం, 9 రోజులు పడుకున్నాం అన్నారు. అంటే ఏమనుకోకండి, నిన్నటితోటి మీ ఆయుష్ అయిపోను, ఆ కాశీక్షేత్రం ఆవిడ వెళ్ళడం వల్ల మీ ఆయుష్ పెరిగిందండి, ఓం నమః శివాయ అండి అని నన్ను ఎప్పుడు అతను చూసినా సరే సరదాకో నిజంగానే భయానికో ఓం నమః శివాయ అండి అంటాడు. నేటికి కూడా అంత శక్తి ఉంటుంది మీ లోపల. నాదే శక్తి కాదు అంటే మీరు ఎవరినన్నా ఏదైనా అంటే వాళ్ళకి జరగబోవాలి. అలా కాదు, అది మన తాలూకా శక్తి కాదు, అది అబద్ధం. మన తాలూకా శక్తి అనుకోవడం అబద్ధం. ఇప్పుడు తులసి మొక్క ఉంది, ఒక ఆకు తిన్నారు, ఏటి తులసి మొక్క తాలూకా ఇదా? తులసి మొక్క తాలూకా కాదు కదా, దాని తాలూకా మట్టి, దాని తాలూకా సారం, దాని తాలూకా ఎన్నో ఉంటాయి, కానీ ఆ తులసి మొక్క ఆకు మీకు విలువ ఇవ్వదు. అందులో ఎన్నో 24 ఎన్నో దాంట్లో 64 ఆ చెట్లు రకాలు ఉన్నాయి. అలాగని ఏ ఆకు తినేస్తే అది మీకు మందు కాదు. ఇదేంటంటే ఆ పరమాత్ముడి తాలూకా లీలామృతం అంతే తప్ప అది నా తాలూకా ఇదో నా తాలూకా మహత్యో కాదు. ఇంకొక వ్యక్తి కూడా అలాగే వచ్చారు. వస్తే నేను అడిగాను, బాబు అంటే వాళ్ళ పూజకి డబ్బులు లేవు, దగ్గర డబ్బులు లేవు. ఆ నెల నాకు 91,000 జీతం వచ్చింది. ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు, ఆ రోజు డబ్బులు లేవు. నేను ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఇవ్వలే. మళ్ళీ రెండో రోజు మరి అదే ట్రబుల్కి ఉన్నాం కదా, మళ్ళీ రెండో రోజు వెళ్ళి నేను 200 రూపాయలు అప్పు ఇయ్యాను అంటే నేను ఇవ్వను అన్నాడు. అప్పుడు కోపం వచ్చింది నాకు. స్వామి ఇతను నాకు ధనం ఇవ్వమంటున్నాడు, నేనేం నా కడుపు కాదు కదా అనేది, మీ పూజకే కదా. ఏంటి స్వామి అంటే, లేదు నాయన అతని దగ్గర బంగారు కాయిన్లు ఇలాగా లక్ష్మీదేవి ప్రింట్ తోటి ఉంటాయి, చూడు అని చూపెట్టారు. ఆ రోజు రాత్రి చూశాను. నెక్స్ట్ రోజు అతను పిలిచాను, ఏమండి అనుకోకండి ఒక విషయం చెప్తాను. ఏంటి అని. ఏం లేదు నాయనా, నాకు 100-200 రూపాయలు అప్పు ఇవ్వడానికి మీకు బాధ అనిపించింది, కానీ మీ ఇంట్లో బంగారంతో ముద్రలు, లక్ష్మీదేవి ముద్రలతో ఉన్న కాయిన్లు ఉన్నాయి కదా. భయపడిపోయి ఎన్నున్నాయి చెప్పు అని. మా అయితే 11-12 ఉంటాయండి మీ ఇంట్లో కాయిన్లు, ఇక ఈ మాత్రం సైజు తోటి లక్ష్మీ ముద్రలతో ఉంటాయండి అన్న. అంటే భయపడిపోయి అక్కడి నుంచి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటుంటాడు. ఎప్పుడు నన్ను చూసినా సరే ఓం నమః శివాయ అంటాడు. నాయన నువ్వు ఎవరికి చెప్పక, నా దగ్గర ఉన్నట్టు ముగ్గురికే తెలుసు, నాకు నా భార్యకి కంసాలుడికి ముగ్గురికే తెలుసు. అలా నీకు తెలిసిందంటే ఆ సర్వేశ్వరుడి తాలూకా ఇదే తప్ప అంతకన్నా ఇంకేం కాదు అని. అక్కడి నుంచి మా ఇంటికి రా, పని ఉంది, అక్కడ కొండ మీద ఒక యోగి ఉన్నాడు, ఆ యోగి కూడా నువ్వు చూద్దు కానీ. లేదు నాయన, నేను వచ్చినా అతను చనిపోతాడు, నేను రాకపోయినా అతను చనిపోతాడు, అలాంటప్పుడు నేను వచ్చి ప్రయోజనం పెట్టి, అతను ఏదో అతను ధ్యానం కోసం దాని కోసం అతను బతుకుతున్నాడు, నేను అతని దగ్గరికి వెళ్ళిపోయి ఏది పొందేది కానీ అతను నాకు ఇచ్చేది కూడా ఏది లేదు అని. కొన్నాళ్ళు పోయాక అతనే చెప్పాడు, అతను చనిపోయాడండి అని. నాకు తెలిసిన ఆయన, మనం అందరూ ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నేను భగవంతుడు అంటే నువ్వు భగవంతుడు అయిపోతా, నువ్వు భగవంతుడివే. అలా ప్రతి వ్యక్తి భగవంతుడే. అలాగే అనేక రహస్యాలు ఇలాంటివి ఉన్నాయి.